అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 5. పట్వారి తన మనుషులతో అమర్ని, విశ్వాని, రాజేష్ని ముగ్గురిని కూడా ఎవిడెన్స్ ఇవ్వమని బెదిరిస్తాడు. విశ్వ మరియు అమర్ ఇద్దరు కూడా ఎవిడెన్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు. రాజేష్ మాత్రం వంకరగా నవ్వుతూ ఇలా అంటాడు. చెప్పానుగా పట్వారి, వీళ్ళు అస్సలు మన మాట వినరు. వీళ్ళని లేపేసి మనపని చేస్తే అటు నీ పని అవుతుంది, ఇటు నాకు ప్రమోషన్, దాంతోపాటు కమిషన్ 2 వస్తాయి. ఇంకా ఆలోచిస్తావేంటి అని పట్వారి మనిషి దగ్గర గన్ తీసుకుని అమర్ని కాల్చబోతుంటే పట్వారి తన చేతితో గన్ను గాలిలోకి తిప్పుతాడు. గన్ పేలుతుంది. ఆ సౌండ్కి ఆర్య నిద్రనుంచి మేల్కొని మిల్లు లోపల ఏం జరుగుతుందా చూడటానికి మిల్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్తాడు. రాజేష్ చేసిన పనికి అమర్ మరియు విశ్వా ఇద్దరు కూడా షాక్లో ఉంటారు. ఆర్యకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అమర్ ఇలా అంటాడు. రాజేష్, నువ్వు ఇంత దుర్మార్గుడివి అనుకోలేదు. సొంత మనిషి కంటే ఎక్కువగా చూశాను నిన్ను. చివరికి ఇలాంటి తప్పుడు పని చేయడానికి మనసు ఎలా ఒప్పుకుంటుంది నీకు అని ప్రశ్నిస్తాడు. ఆ మాట విన్న రాజేష్ నవ్వుతూ ఇలా అంటాడు. మీరిద్దరూ అంటే నాకు కూడా చాలా ఇష్టం అమర్. కాని ఏం చేస్తా, మీకంటే నాకు డబ్బు ఎక్కువ. పైగా వెతుక్కుంటూ వచ్చిన అవకాశం నాకు ఇది. అందుకే ఇలాంటి ద్రోహం చేయక తప్పడం లేదు. నాకు ఎప్పటినుంచో పట్వారితో పార్ట్నర్షిప్ ఉంది. నువ్వు ఎప్పుడైతే కాల్ చేసి ఎవిడెన్స్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావో అప్పుడే మీ ఇద్దరిని లేపేయాలని పట్వారి, నేను ప్లాన్ చేశాం. దానికోసమే ఇంత డ్రామా ఆడి మిమ్మల్ని ఈ ఊరి చివర ఉన్న మిల్కి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బందుల్లో పడ్డారో అని గట్టిగా నవ్వుతాడు రాజేష్. దానికి విశ్వా ఇలా అంటాడు. నువ్వు ఇలాంటివాడివని తెలిస్తే నిన్ను అసలు ఇప్పటివరకు బతకనిచ్చేవాళ్లం కాదు రాజేష్. సొంత డిపార్ట్మెంట్కే కాకుండా మీ ప్రాణమిత్రులకు కూడా అన్యాయం చేస్తున్నావు అని కోపంగా అరుస్తాడు విశ్వా. దానికి రాజేష్ వెటకారంగా, అయ్యో బావగారు, మిమ్మల్ని నేను ఎలా చంపుకుంటానో? స్వయానా నా సొంత బావగారు కదా మీరు. నేను మిమ్మల్ని ఏమీ చేయను. మిమ్మల్ని ఏం చేసినా మా చెల్లెలు అన్యాయమైపోతుంది అని వెటకారంగా నవ్వుతాడు రాజేష్. అందుకే మిమ్మల్ని చంపే బాధ్యత పట్వారికి అప్పచెప్పాను అని మరోసారి నవ్వుతాడు రాజేష్. విశ్వాకి విపరీతమైన కోపం వస్తుంది. రాజేష్ని కొట్టడానికి చేయలేపుతాడు. వెంటనే పట్వారి తన చేతిలోని గన్తో విశ్వా హ్యాండ్ పైన కాలుస్తాడు. వెంటనే అమర్కి కోపం వస్తుంది. పట్వారిపైన దాడి చేయడానికి ముందుకు వెళ్తాడు. వెంటనే రాజేష్ అమర్ 2 చేతులు పట్టుకుని పక్కనే ఉన్న తాడుతో కట్టేస్తాడు. విశ్వాని తన ముందే గన్తో కాల్చి చంపేస్తాడు పట్వారి. అమర్ తన ఫ్రెండ్ తన కళ్ల ముందే చనిపోవడం చూసి విపరీతంగా బాధపడతాడు. సొంత బామ్మర్ది అయిన రాజేష్ మాత్రం మనసులో ఎంతో గొప్ప పని చేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. విశ్వా చనిపోతూ అమర్ వైపు చాలా జాలిగా చూస్తాడు. పట్వారి అక్కడే కూర్చుని మందు తాగుతూ విశ్వా చనిపోతూ ఉంటే చూస్తూ ఉంటాడు. రాజేష్ అమర్తో ఇలా అంటాడు. చెప్పానుగా అమర్, ఫస్టే నువ్వు పట్వారితో కలిసిపోయి ఉంటే ఇంత పెద్ద సమస్య ఉండేది కాదు. అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్లము. ఇప్పుడు చూడు, సొంత బావని పట్వారి చేతుల్లో హతమార్చవలసి వచ్చింది. ఇప్పుడు నీ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా జాలిగా ఉంది అమర్ అని పొగరుగా అంటాడు. జరిగేదంతా కూడా ఆర్య దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. ఆర్యకి తెలుసు తను అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో. తనను కూడా వాళ్లతో పాటు చంపేస్తాడని ఆర్యకి క్లియర్గా అర్థమైంది. కాని తర్వాత తన తండ్రిని చంపేస్తారని భయపడి మిల్లు బయట ఉన్న ఒక పాడుబడ్డ ఐరన్ వస్తువును పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైకి ఇసురుతాడు. వెంటనే పవర్ అంతా ఆఫ్ అయిపోతుంది. తన తండ్రిని కాపాడుకోవడానికి చీకట్లో ఎవరికి కనపడకుండా అమర్ వద్దకు ఆర్య చేరుకుంటాడు. అమర్, ఆర్య చూడగానే నువ్వు ఎందుకు వచ్చావు? వెంటనే ఇకనుంచి వెళ్ళిపో. నువ్వు కూడా ఇక్కడే ఉంటే నిన్ను చంపేస్తారు అని ఎవ్వరికీ వినిపించకుండా ఆర్య చెవిలో చెబుతాడు. కాని ఆర్య ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. కాని అమర్ కాళ్ళు, చేతులు కట్టేసి ఉండటం వలన ఆర్య ఆ కట్లు విప్పలేకపోతాడు. పట్వారికి ఎందుకు అనుమానం వచ్చి ఎదురుగా ఉన్న కార్ లైట్స్ అమర్ పైన వేస్తాడు. ఆ లైట్ కాంతిలో ఆర్య మరియు అమర్ పట్వారికి క్లియర్గా కనిపిస్తారు. వెంటనే పట్వారి వాళ్ల మనుషులకు, రేయ్, ఆ పిల్లోడు ఎవరో వచ్చాడు, వాడిని కూడా లేపేయండి, సాక్ష్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిగలకూడదు అని గట్టిగా అరుస్తాడు. ఆ మాట విన్న అమర్కి తన కొడుకు వాళ్ల చేతిలో చనిపోవడానికి అంగీకరించడు. వెంటనే అమర్
ఆర్యతో ఇలా అంటాడు. చూడు ఆర్య, ఇలాంటి వాళ్లందర్నీ నువ్వు ఏరిపారేయాలి. వీళ్ళు ఎవరికి కూడా ఈ భూమిమీద బతికే అర్హత నేనేలేదు. అర్జెంటుగా ముందు నువ్వు ఇకనుంచి వెళ్ళిపో. ఇకనుంచి దూరంగా వెళ్ళి ఒక గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత నువ్వేంటో వీళ్లందరికీ చూపించు. అప్పటివరకు నువ్వు ఎవరికి కూడా కనపడకుండా జాగ్రత్తగా ఉండు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆర్యని తన తలతో తోసేస్తాడు. అమర్కి ఉన్న ఒకే ఒక్క బంధం ఆర్య. ఆర్య పుట్టిన వెంటనే అమర్ భార్య చనిపోతుంది. ఇప్పుడు ఆర్యని కూడా కోల్పోవటం అమర్కి ఏమాత్రం ఇష్టం లేదు. వెంటనే ఆర్య తన కంటినుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అక్కడ నుంచి లేచి మిల్లు బయటకు వెళ్లడానికి పరుగు పెడుతూ ఉంటాడు. పట్వారి మనుషులు ఆర్యని వెంబడిస్తారు. అదే సమయానికి రాజేష్ పట్వారి పక్కన ఉన్న కత్తిని తీసుకుని అమర్ తలని ఒకేసారి నరికేస్తాడు. తన తండ్రిని చంపుతున్న రాజేష్ను మరియు పట్వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని నిర్ణయించుకున్నాడు ఆర్య. తన తండ్రిని అంత దారుణంగా చంపిన ఇద్దరిని కూడా చంపాలి అని ప్లాన్ చేశాడు. తనది చిన్న వయస్సు కనుక కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇద్దరినీ తన చేతులతో చంపాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఆర్య. పట్వారి మనుషులు ఆర్యాని చాలా దూరం వరకు వెంబడిస్తారు. కాని వాళ్లకు దొరకకుండా తప్పించుకుని సిటీ అవుట్కట్స్లో ఉన్న పోర్ట్ సిటీకి చేరుకుంటాడు. ఎవరికీ కనిపించకుండా ఒక పెద్ద షిప్లోకి వెళ్లి దాక్కుంటాడు. పట్వారి మనుషులు చుట్టూ వెతికి చూస్తారు, కాని ఆర్య కనిపించడు. కొద్ది సమయం తర్వాత పట్వారి మనుషులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రంతా ఆర్య షిప్లోనే భయపడుతూ ఏడుస్తూ గడిపేస్తాడు. చాలాసేపటి తర్వాత నిద్రలోకి జారుకుంటాడు. తెల్లారి లేచి చూసేసరికి షిప్ బీచ్ మధ్యలో ఉంటుంది. తను దాక్కున్న ప్లేస్ నుంచి కొంచెం బయటకు వచ్చి చూస్తాడు ఆర్య. చుట్టూ అంతా బాగా రిచ్ పీపుల్స్ ఉంటారు. ఒక్కరు కూడా ఆర్యని పట్టించుకోరు. రాత్రంతా ఏమీ తినకుండా ఏడుస్తూ ఉన్న ఆర్యకి బాగా ఆకలివేస్తుంది. ఆర్యకి ఎదురుగా బీచ్ని చూస్తూ బ్రెడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి బ్రెడ్ ఇవ్వమని అడుగుతాడు. కాని ఆ వ్యక్తి ఆర్యని పైనుంచి కింద వరకు చూసి ఫేస్ చాలా చిరాకుగా పెడతాడు. ఎందుకంటే ఆర్య బట్టలు అప్పటికే పూర్తిగా మాసిపోయి ఉంటాయి. వ్యక్తి వెంటనే ఇలా అంటాడు. ఈ పూర్ పీపుల్స్ ఇక్కడికి కూడా తగలడ్డారు. ఏదో ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేద్దామని ఇంత ఖర్చు పెట్టి ఈ షిప్లో వెళ్తుంటే ఇక్కడ కూడా తయారయ్యారు అని చాలా చికాకు పడతాడు. ఆర్యకి ఏం చేయాలో అర్థం కాక కంటి నుండి కన్నీరు వస్తుంది. వెంటనే ఆ వ్యక్తి మేనేజర్ని గట్టిగా పిలుస్తాడు. మేనేజర్ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమైంది సార్, ఎనీ ప్రాబ్లం అని ఇంగ్లీషులో అడుగుతాడు. చూడు, ఈ బెగ్గర్ పీపుల్స్ షిప్లోకి కూడా వచ్చేశారు. మీరు వీళ్లకి ఏమన్నా ఫ్రీగా టికెట్ ఇచ్చారా గట్టిగా అరుస్తాడు. వెంటనే మేనేజర్ సారీ సార్, ఏదో బై మిస్టేక్ జరిగి ఉంటుంది, నేను కనుక్కుంటాను, మీరు ఏమి కంగారు పడమాకండి అని ఆర్యని అక్కడి నుంచి తీసుకుని కిచెన్లోకి వస్తాడు. మరి తర్వాత ఆర్య పరిస్థితి ఏమవుతుంది? తను బ్లాక్ డ్రాగన్గా మారడానికి ఎలాంటి సంఘటనలు ఫేస్ చేశాడు? తండ్రి పోయాడని ఒకవైపు బాధ, మరోవైపు తను ఎక్కడున్నాడో తనకే తెలియదు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.